ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ప్రకటించిన క్షణం నుంచి ఒక ప్రత్యేకమైన హైప్ క్రియేట్ అవుతుంది. కథ ఏంటో, షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, రిలీజ్ ఎప్పుడు అన్నది తెలియకపోయినా ఆ కాంబినేషన్ మీద చర్చ మొదలవుతుంది. అలాంటి అరుదైన క్రేజీ కాంబినేషన్లో ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ జోడీ టాప్లో నిలిచింది. ఏ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారనే వార్త బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఒకటే చర్చ. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్కు రాక అనే పవర్ఫుల్ టైటిల్ ప్రకటించడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా రేంజ్ను అర్థమయ్యేలా చేసింది. ఇప్పటి వరకు బన్నీని స్టైలిష్గా, ఎనర్జెటిక్గా, మాస్గా చూసిన ప్రేక్షకులకు ఈ పోస్టర్ పూర్తిగా షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇందులో ఆయన లుక్ పూర్తిగా భిన్నంగా ఉంది. తోడేళ్లాంటి చేతులు, పొడవైన గోర్లు, గట్టిగా కనిపించే శరీర నిర్మాణం, ముఖంపై హెవీ మేకప్, ఇవన్నీ కలిసి ఒక క్రియేటివ్ స్టైల్ లుక్ను క్రియేట్ చేశారు. ఈ లుక్ చూస్తే ఇది కేవలం హీరో పాత్ర కాదు, కథలో చాలా కీలకమైన డార్క్ షేడ్స్ ఉన్న పాత్ర అని అర్థమవుతుంది. పోస్టర్లో బన్నీ కళ్ళల్లో కనిపిస్తున్న తీవ్రత మరో ప్రధాన హైలైట్. కేవలం ఒక్క చూపుతోనే పాత్రలో ఉన్న కోపం, బాధ, మిస్టరీ ఇవన్నీ కనిపించేలా డిజైన్ చేశారు. ఇది సాధారణ గెటప్ కాదు, ఒక పూర్తి స్థాయి ట్రాన్స్ఫర్మేషన్. ఆయన కెరీర్లో ఇంత డిఫరెంట్ లుక్ ఇప్పటి వరకు చూడలేదు అనడం అతిశయోక్తి కాదు. ఈ ఒక్క పోస్టర్తోనే సినిమా జానర్ పై కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇది సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, అలాగే డార్క్ థ్రిల్లర్ మిక్స్డ్గా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమా గురించి బయటికి వస్తున్న సమాచారం ప్రకారం కథ పునర్జన్మల కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందని చెబుతున్నారు. అంటే ఒక పాత్ర వేర్వేరు కాలాల్లో ఎలా మారింది, ఏం జరిగింది అనే అంశాలు కథలో ప్రధానంగా ఉండొచ్చు. ఈ విధమైన కథలను స్క్రీన్పై చూపించడం చాలా కష్టం. కానీ అట్లీ స్టైల్ చూస్తే మాస్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలా, అలాగే థ్రిల్లింగ్గా తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్కు దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం మరో పెద్ద టాప్ పాయింట్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంత భారీ బడ్జెట్ అంటే విజువల్స్, సెట్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అంతే స్థాయిలో ఉండాలి. అందుకే ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారని సమాచారం. ముఖ్యంగా డీఏజింగ్ టెక్నాలజీ ద్వారా పాత్రలు వేరువేరు వయసుల్లో కనిపించే సీన్లు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రలు పోషించబోతున్నాడనే వార్త అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఒకే సినిమాలో 3 పాత్రలు అంటే నటుడికి ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ప్రతి పాత్రకు వేర్వేరు లుక్, వేర్వేరు మైండ్ సెట్, వేర్వేరు ఎమోషన్స్ చూపించాలి. ఈ విషయంలో బన్నీ ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్తో మరోసారి తన నటనను కొత్త స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. హీరోయిన్ల విషయానికి వస్తే ఈ సినిమా కూడా స్టార్ క్యాస్ట్తో నిండిపోయింది. మెయిన్ హీరోయిన్ దీపికా పదుకునే ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఆమెతో పాటు రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సినిమా కేవలం హీరో సెంట్రిక్ కాకుండా పలు పాత్రలతో కూడిన భారీ కథగా ఉండబోతోందని అర్థమవుతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ఆయన సినిమాలు విదేశాల్లో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అట్లీ లాంటి డైరెక్టర్తో సినిమా చేయడం అంటే ఇది కేవలం ఇండియన్ మార్కెట్కే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అట్లీ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆయన సినిమాల్లో ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్, విజువల్ గ్రాండియర్ కలిపి ఉంటాయి. హీరోను పవర్ఫుల్గా చూపించడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి ఎనర్జెటిక్ స్టార్తో పనిచేయడం వల్ల ఈ సినిమా మాస్ లెవెల్లో మరో స్టెప్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. టైటిల్ విషయంలో కూడా మేకర్స్ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. మొదట లెగసీ, వైల్డ్ ఫైర్ లాంటి పేర్లు వినిపించినా చివరికి రాక అనే టైటిల్ని ఫైనల్ చేశారు. ఈ పేరు వినగానే ఒక రా ఫీల్, ఒక మిస్టరీ, ఒక పవర్ ఇవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ను బాగా అంగీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నప్పటికీ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత, టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే రాక ఒక సాధారణ సినిమా కాదు, ఇది ఒక భారీ విజన్, ఒక భారీ ప్రయోగం, ఒక స్టార్ హీరో, ఒక సెన్సేషనల్ డైరెక్టర్, భారీ బడ్జెట్, కొత్త కాన్సెప్ట్, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ ఇవన్నీ కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందా,
లేక ఇండియన్ సినీ ఇండస్ట్రీకి కొత్త దిశను చూపిస్తుందా అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.